వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collection 235. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక బ్రైడల్ సెట్ అనేది మేకింగ్ చూపించబోతున్నాను. సో క్లియర్గా ఈ వీడియో ఉంటుంది. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ అంతా చూపిస్తాను. కట్ బ్యాంగిల్స్, అలాగే నేను మొత్తం కూడా పింక్ కలర్ థ్రెడ్నే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి క్లిప్ స్టోన్స్ అనమాట, వైట్వి. సో ఇది స్టోన్ లైన్ మల్టీ కలర్. ఇది నార్మల్ వైట్ స్టోన్ లైన్, కొంచెం పెద్దది. ఇది నార్మల్ స్టోన్ లైన్. సో ఇది వచ్చేసరికి డైమండ్ పింక్ కలర్ అనమాట. సో డ్రాప్స్ వచ్చేసరికి వైట్ కలరు. సో ఐ షేప్ కుందన్స్ 8K ఐ షేప్ కుందన్స్ యూస్ చేయాలి. ఇవి 3mm రౌండ్ కుందన్స్ అనమాట. సో ఇంతే. అలాగే వైట్ క్లిప్ స్టోన్స్ కూడా. ఫ్యాబ్రిక్ గ్లూ అనేది యూస్ చేస్తాము. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పెన్ అండి, గ్లూ పెన్. సో దీన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇది వచ్చేసరికి గ్లూ పెన్ అనమాట. సో ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మేక్ చేయడానికి నేను ఇప్పుడు ఏదైతే థ్రెడ్ చేస్తున్నానో, వ్రాప్ చేస్తున్నానో, ఆ బ్యాంగిల్ వచ్చేసరికి 2 కట్ బ్యాంగిల్ రౌండ్ అనమాట. సో బ్యాంగిల్స్లో 2 టైప్స్ అనేది ఉంటాయి, ఫ్లాట్ అండ్ రౌండ్ కట్ బ్యాంగిల్స్ అంటారు. సో ఈ రౌండ్ కట్ బ్యాంగిల్ని, 2 కట్ బ్యాంగిల్ని, సో పింక్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో, సో స్టార్టింగ్లో మీకు ఒక సెట్ చూపించాను కదా, సో ఆ సెట్ మొత్తము పింక్ కలర్లో నేను ఏ విధంగా అయితే ఇప్పుడు వ్రాప్ చేస్తున్నానో అదే విధంగా వ్రాప్ చేసుకోవాలన్నమాట సెట్ మొత్తం. సో సెట్ మొత్తం అనేది కంప్లీట్ అయ్యాక కూడా నేను మీకు చూపిస్తాను. సో వ్రాపింగ్ అనేది మీకు క్లియర్గా చూపించడానికి ఒక బ్యాంగిల్ని వ్రాప్ చేశాను అనమాట. సో బ్యాంగిల్ మొత్తం వ్రాప్ చేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం గ్లూ అనేది యాక్సెస్ మొత్తం కట్ చేసేసి గ్లూ అనేది అప్లై చేసేసుకోవడమే. సో ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసేసుకుని, చూసారా బ్యాంగిల్ వ్రాపింగ్ అనేది ఇలా నీట్గా ఉండాలన్నమాట. సో నీట్గా లేకపోతే బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా రావు. సో ఈ విధంగా మొత్తం ఇది అనమాట సెట్. 2 కట్ బ్యాంగిల్ రౌండ్, అలాగే మీడియంలో 4 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ రౌండ్ 2 యూస్ చేశాను. సో ఇది ఇక్కడ వచ్చేసి చూడండి, నేను డిజైన్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసరికి సెట్లో లాస్ట్ 2 బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో దాని డిజైన్ అనమాట. సో ఒక బ్యాంగిల్కి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ క్రాస్ అనేది వేసుకుని మనకి 8K ఐ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి అనేది స్టిక్ చేసేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత, సో దీనిపైన లుక్ కోసం కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసి మనం 3mm రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవటమే ఈ విధంగా అనమాట. సో కింద చూడండి, ఇక్కడ మనకి క్రాస్ అయిపోయిన తర్వాత ఒక డైమండ్ షేప్లో అనేది మనం ఫ్యాబ్రిక్ గ్లూని వేసుకొని, ఇక్కడ స్టోన్ లైన్ అనేది ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి మల్టీ కలర్ స్టోన్ లైన్. సో మీరు కొంచెం బిగ్ది తీసుకున్నారనుకోండి, సో 2 కింద అనేది స్టోన్ కట్ చేసుకోవడానికి సరిపోతుంది. సో అదే చిన్న స్టోన్ లైన్ తీసుకున్నారనుకోండి 3 కట్ చేసుకోవచ్చు. 3 కింద మనం కట్ చేసుకుని ఈ విధంగా డైమండ్ షేప్ పెట్టుకున్న తర్వాత, సో మిడిల్లో కూడా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసేసి, ఇక్కడ నేను అంటిస్తున్నది వచ్చేసరికి క్లిప్ స్టోన్ అనమాట. వైట్ కలర్ క్లిప్ స్టోన్ అనేది మిడిల్లో పెట్టేశాను. సో ఈ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి నార్మల్ బ్యాంగిల్స్ లాగా అనేది మనం వేసుకోకూడదు. ఎందుకంటే సో క్లిప్ స్టోన్స్ ఎక్కడైతే యూస్ చేస్తున్నామో, స్టోన్ లైన్ క్లిప్ లైన్, కొంచెం కాస్ట్ అనేది కొంచెం నార్మల్ వాటికన్నా ఎక్కువ ఉంటే, ఎక్కువ క్లిప్ స్టోన్స్ యూస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది అనమాట. సో అంటే ఇవి వచ్చేసరికి మీకు తెలుసు 10 గ్రామ్స్ అనేది కాస్ట్. నార్మల్వి అయితే 18 రూపీస్ ఉంటాయి, దానికి డబుల్ క్లిప్ స్టోన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తాను. సో ఫస్ట్ క్రాస్ వేసిన తర్వాత డైమండ్, దాని తర్వాత క్రాస్ వేసిన తర్వాత మళ్ళీ డైమండ్, కింద కూడా ఇంకొక 8Kతో ఫినిష్ చేసి దాని కింద క్లిప్ స్టోన్ అంటించాలి. ఇదే ప్యాటర్న్ ఈ బ్యాంగిల్ మొత్తం అనేది ఫాలో అవ్వాలి. సో చూపిస్తాను బ్యాంగిల్ మొత్తం అనేది మేక్ చేసి లాస్ట్కి ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటని. అలాగే ఇప్పుడు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి, సో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే కాంటాక్ట్ అవుతున్నారు. కాంటాక్ట్ అయిన తర్వాత అడుగుతున్నారు క్యాటలాగ్ ఎలా చూడాలి అని చెప్పేసి, దాని తర్వాత మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుంది అని. మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిజినెస్ అనేది ఏంటి, ఎలా చేయాలి, వాటి కాస్ట్ ఎంత ఉంటాయి, మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలము, ఎవరి దగ్గర తక్కువ కాస్ట్ ఉంది, సో ఎవరి దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ మీరు ముందులే చెక్ చేసుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఏమి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరైతే బిజినెస్ స్టార్ట్ చేయలేరు. ఎందుకు అంటే, సో ఒక పర్సన్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో అయ్యి ఒక 8 సెట్స్ వరకు పెట్టడం జరిగింది. నాకు వీటన్నిటికీ
ఒక్క హ్యాండ్కి మాత్రమే, అంటే 1 హ్యాండ్కి మాత్రమే నాకు మెటీరియల్ అనేది కావాలి అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యారు. సో ఆ సెట్ వచ్చేసరికి 1500, 800, 1000 లోపే ఉన్నాయి సెట్స్ అన్నీ కూడా. సో వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత ఏంటి అంటే మొత్తం అనేది మాకు కావాలని చెప్పేసి ఫిక్స్ చేసేసారు. బ్యాంగిల్స్ అవసరం లేదు, థ్రెడ్స్ అవసరం లేదు, ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే మాకు కావాలి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఏంటి అంటే నేను కాస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఒక్కొక్క సెట్కి 150, 250 వరకు కూడా కొన్ని సెట్స్, అంటే 1500 సెట్స్ 1 హ్యాండ్కి 250 కూడా అయ్యాయి. సో అయిన తర్వాత పెడితే ఇంత కాస్టా అని చెప్పేసి ఇంకా మన దగ్గర పర్చేస్ చేయలేదన్నమాట. సో నేను కూడా చెప్పాను, పర్లేదు మీరు వేరే వాళ్ళ దగ్గరైనా మీరు పర్చేస్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే సో తను 2 హ్యాండ్స్కి కాదు కదా, 1 హ్యాండే కదా, మెటీరియల్ అనేది ఏంటి ఇంత కాస్ట్ పడింది, అలాగే బ్యాంగిల్స్ తీసుకోలేదు, థ్రెడ్స్ తీసుకోలేదు అని చెప్పేసి అక్కడ తను క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ టైం తీసుకుంటున్నారు మెటీరియల్. అక్కడ 1 హ్యాండ్కి మనకి 15 గ్రామ్సే పడితే మనం 15 గ్రాములు ఇవ్వలేము కదా, 20 గ్రామ్సే ఇస్తాము. అలా మనకి కొన్ని అనేది మిగులుతాయి. అలా మనం చేస్తూ ఉండగా మనకి కుందన్స్ అనేది మిగిలి వాటిలో వస్తుంది తప్ప, అంటే ఎక్కువగా ఫస్ట్ టైమే అనేది ఎక్కువగా, అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర ఉండవు. సో అలా అన్నమాట. మనకి అంటే డిఫరెంట్ కుందన్స్ ఉంటాయి. ఇప్పుడు రౌండ్ ఉందనుకోండి, సో అక్కడ 15 అంటే 8 గ్రామ్సే పడతాయి, మనం 10 గ్రామ్సే అనేది ఉంటుందన్నమాట సేల్ చేసే వాళ్ళ దగ్గర. సో స్టార్టింగే 10 గ్రామ్స్, ఎందుకంటే దానికే ప్రైస్ అనేది ఫిక్స్ అయిపోయి ఉండిద్ది. సో కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎంతకి కొనాలి ఏంటి అని చెప్పేసి చెక్ చేసిన తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే డౌట్స్ అడుగుతాకు కూడా చాలామంది కాంటాక్ట్ అవుతారనమాట. సో డౌట్స్ చెప్పే అంత టైం అనేది మీరు, అంటే మేకింగ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని క్వశ్చన్స్ అన్నీ అడగకూడదు. సో ఫస్ట్ యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. సో మెటీరియల్ ఎంతకి సేల్ చేస్తున్నారు, ఎంత కాస్ట్ పెడుతున్నారు, మొత్తం ఒకవేళ మేకింగ్ చేయాలంటే వాటికి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం యూట్యూబ్లో ఉంది. సో మీరు అక్కడ టైం స్పెండ్ చేసి మీకు నాలెడ్జ్ అనేది ఉంటే సో ఇక్కడ ఈజీగా అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మేకింగ్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాకు ఈ డౌట్స్ అన్నీ అడిగితే సో వాళ్ళకి టైం వేస్ట్ అనేది ఉంటుంది, మీరు తర్వాత ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేయరు. సో అలా అనేది అవుతుందన్నమాట. టైం వేస్ట్ అయితే ఎవరు చేయకండి. సో ఫస్ట్ అనేది తెలిసిన తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి. అసలు అలాగే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి కదా, సో అవైతే చెప్పడం జరుగుతుంది. సో మరీ అనేది ఎన్ని గ్రామ్స్ పడతాయి, ఎన్ని కుందన్స్ పడతాయి, సో థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎంత లెంత్ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా కొంచెం యూట్యూబ్లో అనేది మీరు సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. ఇదైతే నేను బిగినర్స్కి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమందికి స్టార్టింగే కదా, సో డౌట్స్ అనేది ఉంటాయి, బట్ మీరు అలా అడిగి తెలుసుకోకూడదు అనమాట. మీకు మీరే నాలెడ్జ్ అనేది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, సో అందులో అనేది నాలెడ్జ్ పెంచుకోవాలి, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలా కూడా ఫస్ట్ సేల్కి పెట్టేయకూడదు. సో ఫస్ట్ మీరు వీడియోస్ తీసి అవి నచ్చితే మీకు కస్టమర్స్ అనేది ఆర్డర్ ఇస్తారు, లేదంటే మీరు బయట షాప్స్లోనైనా సో వాళ్ళకి అనేది నచ్చాయి బాగా, మీరు అనేది బాగా చేస్తున్నారు అంటే వాళ్ళే రిపీటెడ్గా ఆర్డర్స్ ఇస్తారు, ఇంకొంతమందికి చెప్తారు, ఇంకొంతమందికి తెలిసిద్ది, సో మీకు అనేది ఆర్డర్స్ వస్తాయి. కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే ప్రజెంట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవేవైతే ఉన్నాయో సో వాటన్నిటికి కూడా మీకు మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా అనేది మేకింగ్ వీడియోస్ స్టార్టింగ్ మీరు ఎలాగో తీసుకుంటారు, మేకింగ్ వీడియో అనేది పెట్టారనుకోండి, సో అవి కొంచెం ఎక్కువ రీచ్ ఉంటాయి, ఎవరికైనా నచ్చితే మీ వర్క్ అనేది సో వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మీరు మేకింగ్ వీడియో పెడితే ఇంకొంతమందికి అనేది నచ్చుతుంది అనమాట. వాళ్ళు కూడా ఏంటి అంటే రిపీటెడ్గా కాకుండా మీ దగ్గర టాలెంట్ అనేది ఉంటే డిఫరెంట్ సెట్స్ కూడా ఆర్డర్ ఇస్తారు, మీరు అవి మేకింగ్ వీడియోస్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పర్సన్కి అనేది నచ్చుతుంది. ఇలా మీ బిజినెస్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ సెట్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్ అనేది ఇంకా మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.